ఇప్పుడంతా నాయకులకు వాళ్ళ మైండ్లో ఏముంటుందో ఎవరికి తెలియదు, బయటికే చెప్తుంటారు అది మనం అంతా కరెక్ట్ అని చెప్పి. ఈవెన్ 2018లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని చెప్పేసి చంద్రబాబు గారు ఎంతెంత భారీగా మెజార్టీతో వస్తుందని చెప్పారు. అట్లాగే లగడపాటి రాజగోపాల్ గారు చెప్పారు. అదే సందర్భంలో 2019లో కూడా భారీ విజయం సాధించబోతున్నామని చెప్పారు, 150 దాటబోతుందని చెప్పారు. అయితే అది కాలేదు. అయితే 2024లో మాత్రం ఖచ్చితంగా అవ్వబోతోంది మనం చెప్పింది అన్నటువంటిది చంద్రబాబు గారు చెప్తున్నది. జగన్ చెప్పింది కాదు అన్నటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే జగన్ వచ్చేటప్పటికి 150 దాటబోతోంది అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కార్యకర్తలకు ఫీలింగ్స్ వస్తున్నాయి. ఈ కార్యకర్తల ఫీలింగ్ని సెటరైట్ చేయడం కోసం ఎంత వస్తుంది అన్నటువంటి అంచనాని తమ నాయకుల ద్వారా కిందకి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. 140 స్థానాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. అందులో తెలుగుదేశం పార్టీని 130 స్థానాలు గెలవబోతుంది. కూటమికి ఇక ఆ పైన 140 దాటి వచ్చేటటువంటి అవకాశం ఉంది. 80% పోలింగ్ అన్నటువంటిది మా అంచనాలకు కూడా భిన్నం. తద్వారా భారీ మెజార్టీ రాబోతోంది. క్రిందటిసారి ఎట్లయితే జగన్కి 1 సైడెడ్గా వచ్చిందో అట్లాంటి విక్టరీనే ఈ దఫా మనకి రాబోతోంది. ప్రజలు క్రిందటిసారి కసితో, మన మీద కసితో అతనికి ఒక్క ఓటు అన్నటువంటి అదే ఒక్క ఛాన్స్ అన్నటువంటి దాంతో వేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నటువంటి కసితో వేశారు అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు.